మత సామరస్యానికి రంజాన్ మాసం ప్రత్యేకంగా నిలుస్తుందని వైఎస్ఆర్సీపీ సిటీ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాకినాడ కొత్తపేటలోని నగిన మసీదులో మంగళవారం సాయంత్రం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో నగిన మసీద్ అధ్యక్షులు ఇక్బాల్ అలీ, మైనార్టీ సెల్ రీజనల్ కోఆర్డినేటర్ అబ్దుల్ బషీరుద్దీన్, వైఎస్ఆర్సీపీ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు బాషా, మాజీ వక్ఫ్ బోర్డు జిల్లా ప్రెసిడెంట్ రెహమాన్ ఖాన్, మాజీ కార్పొరేటర్ రోకలి సత్యనారాయణ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శంకర విద్యాసాగర్, పార్టీ నాయకులు కంపర బాబీ తదితరులు పాల్గొన్నారు. కానీ ఈరోజు అలా గొడవ మళ్ళీ మన అసెంబ్లీకి ఒక పెద్దగా అందరి సహాయంతో ఆలీ గారిని ప్రజలకు ఏదైతే కాళేశ్వర ఆశయాలు కాళేశ్వరం ఏ రకంగా చేయాలనుకున్నారో అవన్నీ కూడా ఆలీ గారి ద్వారా అలాగే కాళేశ్వర కుటుంబ సభ్యులు కాళేశ్వర తమ్ముడు గారు కానీ కాళేశ్వర బాబు గారు కానీ అందరి సహకారంతో ఈరోజు ఆలీ గారు ఈ యొక్క మసీదు డైరెక్టర్ కానీ మసీదు సేవలు కానీ ఆలీ గారు చేస్తారని విశ్వసిస్తూ చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఈరోజు ఏదైతే ముస్లిం సోదరులకి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డెవలప్మెంట్ చేయడంలో అద్భుతంగా భావిస్తున్నాను. మీరందరూ అభివృద్ధిగా ఉన్నారు. నాకు ఇచ్చిన పరిపాలనలో రాష్ట్రంలో కాదు మనం 2 ముఖ్యమంత్రులు ఉంటాము. కాకినాడలో చెప్పుకోదగ్గ విషయాలు చాలా ఉన్నాయి. ల్యాండ్ మార్క్ విషయాలు చేసేసారు ఆయన. ఎంత ల్యాండ్ మార్క్ అంటే నాకు తెలిసింది ప్లస్ మా అందరికీ తెలుసు అందరికీ. అయినా కొన్ని ముఖ్యమైన విషయాలు నేను మళ్ళీ చెప్తాను. నేను మనకు ముస్లింస్ ముఖ్యంగా కావాల్సిందేంటి, ఒకటి మసీదులు, 2 బనారస్, షాదీఖానాలు, ఇవి ముఖ్యమైన విషయం నాకు కావాల్సింది. తర్వాత పేదవారికి చేయాల్సిందంతా ఏం చేయాలో వారంతా చేసుకుంటూ వచ్చారు. కానీ కాకినాడలో నిజంగా చేసిన సేవను నేను కోవిడ్ టైంలో బాగా పనిచేశా. నా క్లయింట్ బాగా కట్టడం ఆయన వాళ్ళ మదం చనిపోతే హాస్పిటల్కి డైరెక్ట్ గా బయలుదేరి తీసుకెళ్ళి చుట్టూరా గుడ్డ కట్టేసి